ఏమ్మా తిన్నావా అన్నము? ఆ, తిన్నా కానీ చూడు నీ అల్లుడు ఇంకా రాలేదు. చూడాడు ఎంత రాత్రి అవుతుంది. అవును, ఇంట్లో ఒకటే ఉంటుంది, రాత్రి అవుతుంది అనేది ఏమన్నా ఉందా? అదేం డ్రైవింగ్ పని అమ్మా అది? పొగలు రాత్రి చేసేది ఆ పని అది? అసలు ఎంతసేపు ఉన్నా ఇంటికి రాడు కదమ్మా. ఇంట్లో ఒకటే ఉంటాను కదమ్మా నేను. అసలు ఏమనుకుంటున్నాడు అయ్యప్ప నా గురించి? ఎందుకే ఎందుకే పొగలల్లా ఏదో ఒకటి చెప్తానే ఉంటావు? ఎందుకు? ఏమైంది నీకు? ఏమైనా తక్కువ చేసింటే ఏమైనా అనేకి? ఏమైనా తక్కువ చేసినాడా? తిట్టినాడా కొట్టినాడా నీకు? ఊరికే ఇత్తరంగా ఎగిరెగిరి పడుతున్నావు వాడి మీద. నీకేం తెలుస్తుంది? నీకు ఇంట్లో ఉండి కాపురం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే దొబ్బేది కాదు, చేసుకోపో అని. నీకేం తెలుస్తుంది? ఎట్లా తిట్టినాడు తెలుసా? ముందా అని కూడా తిట్టినాడు నాకు నిన్న అయితే. అప్పుడు దానికి ఏం చెప్తావు? సమాధానం చెప్పు. అయ్యా, పెళ్ళయ్యి 2 రోజులు కాలేదు ముందా అన్నాడా నీకు వాడు? మళ్ళీ అన్నాడు. ఇంకా ఎక్కువే మాట్లాడతాడు. ఏమో వాడు సరిగ్గా లేకున్నట్లు లేడు. తాగుతాడో ఏమో, ఏమి చూసుకోకున్నట్లా ఊరికే పెళ్లి చేసి పంపించేసారు కదా నాకు. తాగుడులే, మా మనిషి బాగానే ఉన్నాడు కదా. కళ్ళు ఒకటే అట్లా ఉన్నాయి పైకి. కళ్ళు తప్పితే ఇంకేమమ్మా అయ్యింది వానికి? ఇల్లుంది కదమ్మా. ఇల్లుంటే కనీసము ఈ కాలంలో ఇల్లు లేకున్నట్ల ఎంతోమంది బయట పడేడుస్తున్నారు. నువ్వు ఈ ఇల్లు కోసమైనా మాకు అట్లా పెట్టుకొని కూర్చోవద్దు. మసానంగా ఉండు, సంతోషంగా ఉండు అంటోనా. నీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే. నీకు ఏం చెప్పినా అర్థం కాదు. గంగా, ఏ గంగా. ఏంపా సురేష్, ఇప్పుడైనా వచ్చేది? అత్త, ఇప్పుడే మీరు ఎప్పుడు వచ్చినారు? తిన్నారా లేదా? తినే వచ్చినానప్ప. ఏం లేదు, ఊరికే చూసుకోదాము, ఇంట్లో ఒకటే ఉంటుందని వచ్చిన. ఏమప్పా సురేష్, కొంచెము జల్దీ వచ్చేకి రాదా నీకు ఇంటికి? ఆ పిల్ల ఒకటి ఉంటుంది పాపం ఇంట్లోనే. ఆ పిల్ల పాపము మా గుంపులో ఉండే పిల్ల టక్కమని ఒకటే అయిపోతే చాలా బాధపడుతుందప్ప. బాధపడితే మళ్ళీ బాగుండదు. వచ్చి ఉండప్ప. ఎట్లా కొత్తగా కదా పెళ్ళయింది పాపము. కొత్తగా అట్లా రాత్రిపూట ఇంత రాత్రిపూట వస్తావు. ఆ పిల్ల ఏమనుకోవాలా చెప్పు? అట్లేం లేదులే అత్తమ్మా, ఇంకోసారి అట్లా చేయను. అయినా కానీ నువ్వు నీ బిడ్డకి ఏమి నేర్పిలేదా? వచ్చేది అన్నం ఒకటే చేసి పెడుతుంది. పప్పు చేయమంటే ఏం మాట్లాడదు. ఎట్లా పెంచినారు మీరు? ఇట్లా మీ కూతుర్ని నాకు అసలు అర్థమే కావద్దు నాకు. పప్పు రాదు, కూర రాకుంటే నేను చికెన్ మటన్ తినేవాడిని. నేను చికెన్ లేకపోతే నాకు ముద్ద దిగదు అన్నట్లుంటుంది నాకు. చికెన్ తెచ్చిచ్చినా కూడా ఏం వండుదా అని 2 రోజులయ్యా చికెన్ కూడా తీయకున్నట్లా ఉత్తు చేతులతోనే వస్తున్నాను నేను. చికెనా? నేర్పిస్తానులేప్ప సురేష్, నేర్పిస్తాలే. అట్లేం లేదు, సన్న పిల్లే కదా అని ఈ పిల్లని చాలా గారాబం చేసినామంతే. ఉండేది చాలా పేద కుటుంబం అయినా ఈ పిల్లని బాగా చూసుకొని బాగా ఈ పిల్లే బాగుండేది. నా 4 పిల్లల్లో నా పెద్ద బిడ్డ కూడా నల్లగా అట్లుంటుంది, కానీ ఈ పిల్ల భలే ఉంటుందప్ప, ఎర్రగా. ఈ పిల్లని జల్దీ మేము దేనికే కానీ ఇది చేయము, అందుకే అట్లా, అంతేగాని ఇంకేం లేదులప్ప. ఎంత గారాబం చేస్తే ఏముంది? వంటలైనా నేర్పియాలి కదా. చేసుకునే మొగుడు ఎట్లుంటాడు? ఊరికే బాగా వంట గింట చేసి పెడితే బాగా తిని కూర్చుంటాము. ఇట్లా చేస్తే ఇట్లా చూడప్పుడే నీ కూతురు గొంతులో నా బంగారు చైన్ కూడా చేసినాను నేను. చూసినాను. ఇప్పుడు అదే మాటే అడుగుదాం అనుకుంటున్నా గంగకి. నువ్వే చెప్తే బాగుందిలే గంగా. బంగారు చైను ఎవరు వేసుకున్నాం చెప్పు? మీ అక్క వేసుకోలేదు, నేను వేసుకోలేదు. నువ్వే చూడు ఫస్ట్ వేసుకునేది మా కుటుంబంలోన బంగారు చైను. బాగా కనబడుతుంది. నువ్వెట్లా ఎర్రగా బుర్రగా భలే ఉంటావు. దానికి నీకు తోడు బంగారు చైను సూపర్గా ఉంది, కనబడుతుంది గంగా. ఇంకా పిల్లోడు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎట్లా చేసి పెట్టాలా? ఎట్లా చూసుకోవాలా? కాదమ్మా, నాకు సరిగా వంటలు రావు కదమ్మా. ఏదైనా చేసేకపోతే అంత చెడిపోతుందని నేనే ముందుకు చేయకోకున్నట్లు పోయినాను, అంతేగాని ఇంకేం లేదు. సరేలే అల్లుడు, నువ్వు చికెన్ గికెన్ తెచ్చి నేనే ఇక్కడే నేర్పిస్తాను. ఇంక నా మీద మా ఇంటికి ఏం పిలుచుకోపోను. మీకు కూడా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వచ్చిపోతుంటానులే అప్పుడప్పుడు, కానీ చేసి ఇచ్చిపోతుంటానులే. దాంట్లోనే ఏముందిలే కానీ. ఏమిట్లా మాట్లాడుతుంది ఈ అమ్మ, ముసలాయమ్మ?
సొంత ఇల్లు ఉంది కదా అని ఇక్కడే వేసుకొని కూర్చుంటాం అందరినీ. ఏదో పెళ్ళమ్మ కూడా ఉంటారని పోయేడల్లా కానీ వస్తాను వస్తాను అంటుంది. పొగలల్లో ఇదే పని ఏడుస్తుంటారు వచ్చి వచ్చి. ఏందో వీళ్ళు నాకు అర్థమే కాదు. మెంటల్ వేస్తుంది నాకు. వీళ్ళంతకు వీళ్ళు వచ్చి చేసుకోమంటే చేసుకున్నాను కానీ వచ్చి ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటారని అనుకోలేదు నేను. సర్లే అత్తమ్మ, ఏం నీ కొడుకు రాలేదని ఒకటే వస్తున్నావు? వస్తాడు, ఇప్పుడు వస్తాడని చెప్పినాడు, ఇంకా రాలేదు. ఏం మామ, ఏం ఇప్పుడైనా వచ్చేది? ఇప్పుడేనప్ప, ఇప్పుడే వేసు, ఇప్పుడే వచ్చేది. ఏమైనా పని చూసుకుంటావా? ఇట్లే సోంబేరు లెక్క తిరుగుతూనే ఉంటావా? చూసుకుంటున్నానులే మామ, నాకు ఇట్లా పనులన్నీ సరిపోవు. ఏదైనా మంచిది ఉంటే చూసుకుంటాను. ఇట్లా కూలీ గీలి అంటే నాకు చేసి బుద్ధి కాదు, ఆవిడ బుద్ధి కాదు. ఇంకా ఏం చేయాలప్ప, అందుకే నేను మంచి పని దొరికేంత వరకు చూస్తున్నాను. కాదు, మీ అమ్మ ఈ వయసులో నాటి ఓట్లు పెట్టుకొని నడుపుతుందే, నీకు ఇంటి మాత్రం లేదా? ఏమన్నా చేసుకోలేప్ప. పాపం ఆ ముసలయ్యమ్మ ఎంత దుడుసు పెడుతుంది నీకు. అమ్మోళ్ళకి కొడుకులు దుడుసు పెట్టాలి కానీ నువ్వే ఇట్లా చేస్తే ఎట్లప్ప? పెద్ద ఆవిడ యాడికని పోతుంది చెప్పు. అవునులే మామ, కరెక్టే నువ్వు కూడా చెప్పేది. చూసుకోవాలా. ఏదైనా పని ఉంటే చెప్పు రాదు మామ. నాకేం పని ఎరుకురా, ఒకటే పని ఎరుక నాకు. నేను డ్రైవింగ్కి పోతాను, క్లీనర్గా వస్తావంటే రా, పిలుచుకొని పోతాను. నాకు వచ్చేదంటేనే సగం నీకు వస్తుంది కదా. ఇంకేంది, బాగా చెయ్యొచ్చు, ఆడే తినొచ్చు, వాళ్ళే ఇస్తారు అన్నం గిన్నము. అంటే డ్రైవర్కి ఇంకా వాళ్ళే పెట్టాలి కాబట్టి ఇంకా క్లీనరు డ్రైవర్తో పాటు వస్తామంటే రా, నాతోనే చూసుకుంటాను బాగా. వేరే వాళ్ళకి పెట్టే బదులు నీకే పెడతాను అంతే. ఇంకా ఏముంది, నువ్వు పోయేది కార్ డ్రైవింగ్ కదా మామ, నువ్వు లారీకి పోయినట్లు లారీ డ్రైవర్ క్లీనర్ని మాట్లాడుతున్నావు. అవునులేరా, మొన్నటి వరకు కార్ డ్రైవింగ్కే పోతుంటే దాంట్లో ఏం బాగా రావాలిరా. ఇంకా నేను లారీకి ఎక్కుదాం అనుకుంటున్నాను. అందుకే లారీకి ఎక్కి 2 రోజులు అయ్యింది. మీ అక్కని పెళ్లి చేసుకున్నప్పుడే ఇంకా లారీకి ఎక్కింది ఆ రోజు. కార్ డ్రైవింగు బాగానే ఉంది కానీ కొంచెం డబ్బులు తక్కువ వస్తాయిరా. ఇప్పుడు సంసారం అని యాడ్ అయ్యింది నా బతుకి. ఇంకా ఏమైనా చూసుకోవాలా. ఇంకా జిల్లా ఏమన్నా పుడితే కొంచెము ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా. ఇంకా లారీకి అయితే నాకు బాగా డబ్బులు వస్తాయి అని ఇంకా దానికి పోతున్నాను. వస్తావా మళ్ళా? ఏం వేసు అట్లా చేస్తావు? పోవాలా, పోతే అయిపోయి కదరా, నువ్వు అట్లే చేస్తావు. నీకేం తెలుసులే గంగా, నువ్వు చెప్తావు, ఆడవాళ్ళు చెప్తానే ఉంటారు. మగవాళ్ళకి తెలుస్తుంది పని పాట అనేది, బయటికి పోతే తెలుస్తుంది బతుకు అనేది. ఏం చేయాలా, నేను అదే ఆలోచిస్తున్నానులే. కానీ అన్న కూడా ఊరికి ఈడికి తిరుగుతున్నాడు. ఓ దీంతోనే ఉన్నాడు అన్న, అసలుకి రాలేదు చూడు ఇంటి దారికి. అవునా, అన్నకి ఫోన్ అయినా చెయ్యరాదురా, అన్న ఎట్లో రాలేదు. అక్క ఒకటే వచ్చిందిరా పెళ్లి గుడి దగ్గరికి, నువ్వు కూడా రాలేదు. ఆడికి పోతారు మీరు అంతా, అసలు పెళ్ళి అన్నాక ఉండాల కదరా అందరూ. అవునులక్క, ఫోను చేస్తలే. అన్న యాదన పనులు బిజీ ఉంటాడు, చేస్తలే. లేకపోతే వస్తాడులే అన్న, ఇంటి దగ్గరికి వస్తానంటాడు, ఇంటి దగ్గరికి పిలుచుకొని వస్తాలే. పిలుచుకొని రారా అన్నని, పాపము ఎప్పుడు అదొకటి ముద నష్టపోతుంది కంతరం ఉండ. అది పిలుచుకొని పోయి దాని దగ్గరే పెట్టుకొని నా కొడుకుని. ఏం అత్త అన్నాక ఒక మాట 2 మాటలు అనకూడదు. ఆ అమ్మకి నల్లగా బొగ్గైంది, దానికి నా కొడుకుని ఇచ్చేదే ఎక్కువ. నా కొడుకు ఎట్లున్నాడు, తెల్లగా బాగున్నాడు. ఆ కంతరదానికి ఇచ్చి నాశనం అవుతుంది నేను. ఊరికి ఈడే ఆడన్నా యాదో దాన్ని ఇచ్చి చేసింటే బాగుంటున్నది. కొడుకు నా దగ్గరే ఉంటున్నా. అది పిలుచుకొని పోయి ఊర్లో పెట్టుకొని చూడ్డాన్ని కొంగుని ముడేసుకొనింది నా కొడుకుని, దరిద్రంది ఆడ. అట్లా ఎందుకు అంటావు? సంసారాలు వాళ్ళకి, మనం ఏం మాట్లాడకూడదు. నువ్వేమన్నావు మళ్ళీ ఆయమ్మ చేసిందో. ఊరికే ఇద్దరు కొట్లాడి పెడతారు. ఇంకా ఆయమ్మ పిలుచుకొని పోయి ఆడ పెట్టుకొని ఉంటుంది. ఇంకేం చేస్తుంది, సంసారం అనేది ఇంకా నడిచిపోవాలి కదా. ఇంకా సంసారం అన్నాక అంత జరగాలంటే ఇంకా ఎవరో ఒకరు పక్క పోవాల్సిందే. ఎవరేం చేస్తారు, ఇంకా నీ కొడుకు తీసుకుపోయి పక్క పెడతాడేమో అనుకుంటే, ఇంకా నీ కోడలు తీసుకుపోయి పక్క పెట్టిందంటే లెక్కేసుకో నువ్వే ఆయన ఎంత అని వదిలేసుకో. ఇంకా నీ 2వ కొడుకు ఉన్నాడు కదా, పెట్టుకో, వానికి పెళ్లి చేసి ఇంట్లోనే.
నాకా నాకేం పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు చూడు మామ, ఇప్పుడే చెప్తున్నాను. యా అమ్మని చూసి వచ్చినా కూడా నాకు ఏమి ఇష్టమే కావాలి అసలు. ఆ, ఇంకేం చేసుకుంటావు పెళ్ళి గిన్నెలు అంట. ఫస్ట్ నువ్వు పనికి పోరా ఆడకన్నా. పనికి పోతే తెలుస్తుంది నువ్వుకి ఇష్టమవుతుంది. పనికి పోకోకున్నట్ల సోంబేర్లకి ఇంట్లో కూర్చొని తింటుంటే ఆడొస్తుంది నీకు. ఎట్లా సాగుతావు? అయినా నీకు ఎట్లా సాగుతావురా పెళ్లి చేసుకుంటే నువ్వు? అదొకటి ఆలోచన ఉంది కదా నీకు. ఆ? మీ అమ్మ సాగుతుందా వాళ్ళని కూడా తీసుకుని వచ్చి? నేను సాకుతున్నప్ప, నాకు ఇప్పటికే చేత కావద్దు. యాదో టీ ఓట్లు పెట్టుకొని 2 రూపాయలు 3 రూపాయలు టీకి సంపాదిస్తున్నాను, పెట్టుకుంటున్నాను. ఆ గుట్కాలు అమ్ముతాను, ఇంకా అంతే. ఇంకేం అమ్ముతానబ్బా నేను. కనీసం వచ్చి అంగిట్లో కూడా కూర్చోడు వీడు. అసలు నేనే చేసుకుంటానే పోతుంటాను. ఏ ఊరుకుండమా, నేనే ఆడ అంగిట్లో కూర్చొని నువ్వు అట్లా అసలు పిలుస్తావా నువ్వు నాకు అంగిట్లకి? నాకు ఏదో పనులు ఉంటాయని ఇంక బయటికి ఇంకా నేను. నీకు పిల్లలు ఏమరా మీ అంగడికి నువ్వు పోయి కూర్చోనల్లా చేసుకోనల్లా అంగిట్లో అంత పని అంతా? నీకు ఏ ఒక్కరు పిల్లల్లా నీ అంగడి అన్నాక? ఏమి అమ్మలు ముసలాంలు బాగా వాడుకుంటున్నారా మీరు? లేదులేమమ్మా, అట్లేం లేదు.